Good evening friends, welcome back to our channel Campus Student. సో ఈ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ గురించి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సో చూస్తున్నా, అందుకే ఈ వీడియో చేస్తున్నా ఒక క్లారిటీ కోసం. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఎవరెవరు చేయాలి, చేయకపోతే మరి సెకండ్ పీస్ పెట్టుకోరాదా, ఆ సీట్ వద్దనుకుంటున్నా, లేదంటే ఆ సీట్ హోల్డ్లో పెట్టుకోవాలనుకుంటున్నా. సో నెంబర్ ఆఫ్ కామెంట్స్ అనేది మన ప్రీవియస్ వీడియోస్కి ఏవైతే ఈరోజు అప్లై చేసినో, నిన్న అప్లోడ్ చేసినామో అలాంటివి వస్తున్నాయి. సో సీట్ అలాట్మెంట్ అయింది, మనకి చూసుకున్నారు కదా, ఆల్రెడీ లాగిన్ అయ్యి. సో కొంతమందికి డాటా నాట్ ఫౌండ్ అని వస్తుందంట. మీరు ఏం చేస్తారంటే కొంచెం ట్రై చేయండి, లాగిన్ కాండి. అది సర్వర్ ప్రాబ్లం వల్ల నేను కూడా అట్నే ఫేస్ చేసిన సేమ్ సిచ్యువేషన్స్. వేరే వాళ్ళే లాగిన్ అయ్యి చూసినప్పుడు కొంత సేపు ఆగిన తర్వాత ట్రై చేస్తే లాగిన్ అయింది. లేదంటే నార్మల్ ఏదైనా నెట్ సెంటర్లో పోయి లాగిన్ కాండి, ల్యాప్టాప్లో లాగిన్ కాండి. ఫోన్లో లాగిన్ అయితే సర్వర్ ఇష్యూ వల్ల మేబీ అట్లా వస్తుందని సో నేను నార్మల్గా చూస్తున్నా. సో అట్లా కూడా రాకపోతే దోస్త్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి. మీకు దోస్త్ అని కొడితే అఫీషియల్ వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఉంటుంది, 040 అని సంథింగ్ ఏదో ఉంటుంది. ఇది అన్నట్టు. నెక్స్ట్ ఈ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి క్లారిటీ చెప్పాలంటే, ఇఫ్ ఇన్ కేస్ మీకు వచ్చిన ఫస్ట్ పేజ్ సీట్ ఏదైతే ఉందో మీరు దాన్ని హోల్డ్లో పెట్టాలి, సెకండ్ పేజ్ ట్రై చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, సెల్ఫ్ రిపోర్టు చేయాలి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ ఇన్ ద సెన్స్ మీకు అక్కడ చూపిస్తుంది కదా, లాగిన్ అవుట్ తోటే దోస్త్లో మీరు క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి దోస్త్ అఫీషియల్ వెబ్సైట్లో మీ దోస్త్ ఐడి ఉన్న పిన్, ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయితే మీకు చూపిస్తుంది. డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని చూపిస్తుంది, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ అని చూపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం అది సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. అంటే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, సంస్కృత్ అని 3 ఉంటున్నాయి. సో మోస్ట్లీ మనలో తెలుగే ఉంటారు కాబట్టి సో తెలుగు చూస్ చేసుకుంటారు. ఇక కొంతమంది హిందీ, కొంతమంది సంస్కృత్ చూస్ చేసుకుంటారు. మీరు డిగ్రీలో ఏ లాంగ్వేజ్ చదవాలనుకుంటున్నారు మీ కోర్సులో అనేది, సో అది సెలెక్ట్ చేసుకొని మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. సో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసేటప్పుడు ఎంతో కొంత సర్టెన్ అమౌంట్ అనేది చూపిస్తే అది కట్టేయండి. అది ఎంత చూపిస్తే అంత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి అది కట్టేయండి. కట్టిన తర్వాత మీకు మీ సీట్ అనేది రిజర్వ్లో ఉంటుంది. రిజర్వ్ అంటే హోల్డ్లో ఉంటుంది. సో మీరు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఫస్ట్ పేజ్ సీటు హోల్డ్లో పెట్టుకోవాలంటే ఇట్లా చేయాలి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసి రిజర్వ్లో హోల్డ్లో పెట్టుకోవచ్చు. హోల్డ్లో రిజర్వ్లో పెట్టుకుంటే ఇక మీరు డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒక్కవేళ సెకండ్ పేజ్లో మీకు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్లో మీకు సీట్ వస్తే ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, సెకండ్ పేజ్ సీట్ ఉంటుంది, సెకండ్ పేజ్లో పోయి జాయిన్ కావాలి. ఇఫ్ ఇన్ కేస్ ఆ సెకండ్ పేజ్లో సీట్ అనేది రాకపోయింది అనుకో వెబ్ ఆప్షన్స్లో, ఆల్రెడీ మీరు ఫస్ట్ పేజ్లో వచ్చిన సీటు మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయడం వల్ల అది అట్నే ఉంటుంది. సో అది ఎటు పోదు. ఓకేనా, అర్థమైంది కదా పాయింట్? ఓకే, సో ఇది అన్నట్టు. సో నాకు ఫస్ట్ పేజ్లో సీట్ మొత్తానికి అవసరం లేదు, నాకు అది అసలు సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేయాలనుకుంటే ఏం కాదు, డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకో. జూన్ 6వ తారీఖు తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే ఆటోమేటికల్లీ ఫస్ట్ పేజ్ వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమైందా? సో ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ అనేది జూన్ 6 లోపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తేనే అది సీటు రిజర్వ్లో ఉంటుంది. ఓకేనా, ఒకవేళ జూన్ 6 తారీఖు లోపు మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే అది క్యాన్సిల్ అయిపోతుంది, సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోద్ది. ఇక మీరు డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి అందరూ పెట్టుకోవచ్చు. నువ్వు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసినా పెట్టుకోవచ్చు, చేయకుండా పెట్టుకోవచ్చు. డైరెక్ట్ నువ్వు లాగిన్ కావాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, సబ్మిట్ చేయాలి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్. తర్వాత అలాట్మెంట్ అయిన తర్వాత నీకు అలాట్మెంట్ అయిందా లేదా అనేది సెకండ్ పేజ్లో లాగిన్ అయ్యి చూసుకోవాలి. నీ లక్ ఉంటే అలాట్మెంట్ అయితే ఆ సీట్ ఉంటుంది. ఒకవేళ అలాట్మెంట్ కాకపోతే సెకండ్ పేజ్లో నీకు ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో వచ్చిన సీటు ఉండాలి అంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. నాకు మొత్తానికి అవసరం లేదు, నాకు అసలు కాలేజే నచ్చలేదు, నాకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది అనుకుంటే మాత్రం లైట్ తీసుకోవాలి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకుండా ఏం కాదు, డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు. సో అర్థమైంది కదా క్లారిటీగా అందరికీ? మీరు చాలామంది అంటే సెల్ఫ్ రిపోర్ట్ కంపల్సరీ చేయన్నా, నాకు ఆ కాలేజ్ నచ్చలేదు, నేను సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరాదా, సెల్ఫ్ రిపోర్ట్ చేస్తేనే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవస్తా అంటే వెబ్ ఆప్షన్స్ సెకండ్ పేజ్ ఎవరైనా పెట్టుకోవచ్చు. నీకు దోస్త్ ఐడి ఉండాలి, పిన్ ఉండాలి, ఓటీపీ రావాలి, లాగిన్ కావాలి, సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, అంతే. ఎవరైనా పెట్టుకోవచ్చు. కానీ సేఫ్టీ సైడ్, ఇఫ్ నాకు సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే ఎట్లా, అట్లీస్ట్ ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ అయినా ఉండాలి కదా సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే. అందుకే సేఫ్ సైడ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసుకుంటే ఆ సర్టెన్ అమౌంట్ కట్టి మీకు ఆ సీట్ అనేది హోల్డ్లో ఉంటుంది, సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ అనేవి ఒకవేళ రాకపోతే. అండ్ ఇంకోటి, ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ అనేది సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ పేజ్ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోద్ది. సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయిన తర్వాత సెకండ్ పేజ్లో సీట్ నచ్చకపోతే మళ్ళీ ఫస్ట్ పేజ్ పోతామంటే మీరు సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ పేజ్ సీట్ నచ్చగానే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. సో మళ్ళీ సెకండ్ పేజ్లో అలాట్ అయినానికి ఎందుకు నచ్చది? ఫస్ట్ పేజ్ సీట్ కంటే మంచి కాలేజీలు సెకండ్ పేజ్లో పెట్టుకోవాలి. ఓకేనా, ఇష్టం ఉన్నట్టు మొత్తం లైన్ కొద్ది 30-40 వెబ్ ఆప్షన్స్ పెట్టుడు కాదు సెకండ్ పేజ్లో. ఫస్ట్ పేజ్లో సీట్ కంటే బెటర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మీరు చదువుకోవాలనుకుంటే, మీకు నచ్చకపోతే ఫస్ట్ పేజ్ దానికంటే బెటర్ కాలేజీలే సెకండ్ పేజ్లో పెట్టాలి. ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ పేజ్లో అలాట్ అయితే
ఫస్ట్ పేజ్ ఉండదు. ఇక సెకండ్ పేజ్లో వచ్చిందంటేనే జాయిన్ కావాలి. అందుకే ఫస్ట్ పేజ్ వచ్చిన కాలేజ్ కంటే సెకండ్ పేజ్లో మంచి కాలేజీలు పెట్టాలి. అప్పుడు మీకు సెకండ్ పేజ్లో వస్తే ఓకే, రాకపోతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే ఆ ఫస్ట్ పేజ్లో అట్నే ఉంటుంది. ఓకేనా. సో ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇక June 8 అనుకుంటా లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ చేసుకోనికి. ఎవరైనా ఇంతవరకు మొత్తానికే దోస్తు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోర్రి. అండ్ ఇంకోటి June 9కి వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ అనుకుంటా. సో మీరు ఆ సర్వర్ కొంచెం బిజీ ఉంది, ఒక 1 day 2 days ఆగి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోర్రి. ఓకేనా, పెట్టుకుంటే అయిపోతుంది. ఇక జాయిన్ కావాలనుకున్న వాళ్ళు మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత మీరు ఆన్లైన్ అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. ఆ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత వచ్చిన అక్నాలెడ్జ్మెంటు, అలాట్మెంట్ ఆర్డరు, ఒరిజినల్ టీసీ, ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్ అంటే బోనఫైడ్. సో అవన్నీ 2 ఒరిజినల్స్, టీసీ, స్టడీ సర్టిఫికేట్ ఒరిజినల్ ఉండాలి. మిగిలిన అన్ని జిరాక్స్లే. 10th మెమో, ఇంటర్ షార్ట్ మెమో ఉంటే షార్ట్ మెమో. ఓకే, లాంగ్ మెమోస్ ఇంకా రాలేవు కాబట్టి చెప్తున్నా. క్యాస్ట్ ఇన్కమ్ జిరాక్స్లు, ఆధార్ కార్డ్ జిరాక్స్లు, స్టడీ సర్టిఫికేట్ 4th క్లాస్ నుంచి మొత్తం అన్ని స్టడీ సర్టిఫికేట్లు, ఇంటర్ వరకు 4th నుంచి ఇంటర్ వరకు అన్ని స్టడీ సర్టిఫికేట్స్. సో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవన్నీ తీసుకెళ్ళి మీకు సంబంధించిన ఏ కాలేజీలో జాయిన్ కావాలనుకుంటున్నారో టీసీ తీసుకెళ్ళి మొత్తం కాలేజీలో జాయిన్ అయితే అయిపోతుంది. ఓకేనా. వెళ్ళి టీసీ సబ్మిట్ చేస్తే వాళ్ళు అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటారు, ఓ పని అయిపోతుంది. ఓకేనా. ఎందుకంటే ఫస్ట్ పేజ్లోనే కొంతమందికి అనుకున్న సీట్స్ వచ్చినాయి. సో కొంతమంది కామెంట్ పెట్టారు, నిజాం కాలేజీలో వచ్చింది, కోటిలో వచ్చింది, బేగంపేట ఉమెన్స్ కాలేజీలో వచ్చింది. సో టాప్ కాలేజీలో వచ్చిన వాళ్ళు మీరు సీట్ మిస్ చేసుకోను అనుకుంటే టీసీ ఇచ్చి జాయిన్ కావాలి. ఓకేనా. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి టీసీ తీసుకొని రిమైనింగ్ సర్టిఫికేట్ తీసుకొని కాలేజ్కి వెళ్ళి చూసి జాయిన్ కాండి. ఓకే, జాయిన్ అయితే పని అయిపోతుంది. ఇక అర్థమైంది కదా. అంతే. సెకండ్ పేజ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు జస్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు, ఏం కాదు. సో ఇక కొంతమంది ఎంసెట్ వాళ్ళు ఉన్నారు. ఆ ఎంసెట్ వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు అంటే వేరే కోర్సు డిగ్రీ జస్ట్ నార్మల్గా అప్లై చేసినాము, టీసీ అనేది మేము ఇయ్యము, మా సీట్ హోల్డ్లో పెట్టుకుంటాం, మాకు వేరే బీటెక్ మంచి సీట్ వస్తే అటు వెళ్ళిపోతాం, ఇంకా వేరే కోర్సులు అటు వెళ్ళిపోతాం అంటే, సో మీరు జస్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఆ సీట్ అట్లా హోల్డ్లో పెట్టుకోండి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఆ సీటు హోల్డ్లో పెట్టుకుంటే ఆ సీటు మీకు June 28 దాకా ఉంటుంది అట్నే. సో June 28 దాకా ఆ సీట్ అట్నే ఉంటుంది. June 24 నుంచి June 28కి థర్డ్ పేజ్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అందరూ సీట్లు వచ్చిన వాళ్ళు టీసీలు ఇచ్చి సబ్మిట్ కాలేజీలో ఆఫ్లైన్లో టీసీ ఇయ్యనీకి లాస్ట్ డేట్ అది June 24 నుంచి 28 అది ఉంది మీరు ఇచ్చిన టైం టేబుల్లో. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అందరూ సీట్ వచ్చిన వాళ్ళు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి సీట్ హోల్డ్లో పెట్టుకున్న అందరూ June 24, June 28 ఈ గ్యాప్లో ఆ 4 daysలో మీరు టీసీలు తీసుకొని అప్పుడు సబ్మిట్ చేయాలి. సో మీ సీట్ అప్పటి వరకు ఉంటుంది. సో ఆ లోపు మీకు ఏది రాకపోతే డిగ్రీలో జాయిన్ కాదు. సో ఏదన్నా వస్తే లైట్ తీసుకోరు, ఏం కాదు. ఇక జాయిన్ కాకపోతే డిగ్రీ అనేది లైట్ తీసుకొని అటు సైడ్ వెళ్ళిపోరు. సో మీ సీట్ వెళ్ళిపోతుంది, మీ అడ్మిషన్ అనేది ఈ దోస్తుకు సంబంధించి ఖతం అయిపోతుంది. వేరే దాంట్లో పోయి జాయిన్ కావచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా. ఒకవేళ వేరే సీట్ ఏది రాకపోతే మీకు ఎట్లాగో ఇంకో ఫుల్ టైం ఉంది కాబట్టి June 24, June 28 దాకా మీ సీటు హోల్ అనే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం కాదు. వేరే కోర్స్ ఏమన్నా రాకపోతే మీరు ఈ దోస్తులోనే మీరు ఆ టీసీ ఇచ్చి జాయిన్ కావచ్చు, మీ సీట్ అనేది ఉంటుంది. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ దోస్తు 3 పేజ్లకు కలిపి June 24 to June 28 అనేది మనకు షెడ్యూల్లో ఇచ్చిండు. అప్పుడు మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి సీట్ హోల్డ్లో పెట్టుకున్న అందరూ పోయి అప్పుడు మీరు టీసీలు ఇచ్చి జాయిన్ కావాలి. అప్పుడు కూడా జాయిన్ కాకపోతే టీసీ ఇచ్చి June 24 to June 28 మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసిన సీట్లు అనేది క్యాన్సిల్ అయిపోద్ది. అందరు ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అందరికీ June 24 to June 28 ఇప్పుడు టీసీలు అనేది ఆఫ్లైన్లో ఇచ్చి కాలేజీలో జాయిన్ కావాలి. సో అప్పుడు ఆఫ్లైన్లో ఇచ్చి కాలేజీలో జాయిన్ అయితే మీ సీట్లు అనేవి ఉంటాయి. సో అప్పటి వరకు సీట్ హోల్డ్ ఉండాలంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి పెట్టుకోండి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే మీ సీట్ అనేది హోల్డ్ ఉంటుంది. ఫస్ట్ పేజ్ అయినా, సెకండ్ పేజ్ అయినా, థర్డ్ పేజ్ అయినా. టీసీ ఎప్పుడు ఇచ్చారంటే June 24 to June 28 వరకు మనకి అప్పుడు లాస్ట్ టైం అది. ఆ గ్యాప్లో టీసీ ఇస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఈ గ్యాప్లో కూడా ఒకవేళ ఇప్పుడు జాయిన్ కావాలనుకుంటే ఇప్పుడు వెళ్ళి జాయిన్ కావచ్చు. బట్ నేను లాస్ట్ డేట్ చెప్తున్నాను. లాస్ట్ అనేది June 24 to June 28 ఆ గ్యాప్లో లాస్ట్ అన్నట్టు. అది కూడా మిస్ చేస్తే సీట్లు పోతాయి. సో ఆ లోపు మీరు టీసీ అనేది ఇవ్వాలి. అప్పటి వరకు హోల్డ్లో ఉండాలంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. సో ఇది సెల్ఫ్ రిపోర్ట్కి సంబంధించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కింద కామెంట్ చేయాలి. కొత్త వాళ్ళని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఉంటా మరి. సైనింగ్ అప్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.